దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 50వ దావీదు కీర్తన 15వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక చంటి బిడ్డ మొర కన్న తల్లికి తెలుస్తుంది. ఆ బిడ్డ ఏడ్చినప్పుడు ఆ బిడ్డకి ఏం కావాలో, ఎలా అయితే ఊరుకుంటుందో, ఆ తల్లి పరుగున కౌగిలించుకొని ఆ బిడ్డను సంధాయించి తన దుఃఖాన్ని మాన్పగలుగుతుంది. అలాగే మనలను మన దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సొత్తుగా కొన్నాడు. మనం ఆయన పిల్లలమని, ఆయన జనాంగమని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనకొస్తున్న సమస్యలు, బాధలు, అవసరతలను బట్టి మనము మనుషులను చాలాసార్లు అడుగుతూ ఉంటాం, అధికారుల దగ్గర మొరపెడుతూ ఉంటాం. మన బాధ ఎవరు పట్టించుకోరు. చాలాసార్లు చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, నా బాధ అర్థం చేసుకునే వారు ఈ లోకంలో లేరని. నేనెంత మొత్తుకొని చెప్పినా వాళ్ళు నా మాట వినట్లేదని, అర్థం చేసుకోవట్లేదని, ఇలా మాటలు మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము దేవుని పిల్లలం కనుక మనం మొరపెట్టినప్పుడు, మనం అడిగినప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కనుక వ్యర్థంగా మనుషుల దగ్గర మనం అడిగి మన మనసును పాడు చేసుకోవద్దు. అలాగే మనుషులేదో సహాయం చేస్తారని నిరీక్షించి మన సమయాన్ని వృధాపరుచుకోవద్దు. నిన్ను నన్ను పిలిచి మన కొరకు ప్రాణం పెట్టి తన సొత్తుగా చేసుకున్న దేవుడు మనం మొరపెట్టిన వెంటనే మనకు సమాధానం ఇచ్చే దేవుడు. అయితే ఆయనకు మొరపెట్టేటప్పుడు మనము ఆయన బిడ్డలుగా ఉన్నామా, మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా అనేది ఒక ప్రశ్న. చూడండి, హానోకు దేవుడితో నడిచాడు. మొదట హానోకు దేవునికి ఇష్టడుగా ఉండి నడిచాడు కనుక అద్దరికి చేర్చబడ్డాడు. అలాగే మనం దేవుణ్ణి అడగాలంటే ముందు మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా అంటే విశ్వాస జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఆయనతో అంటుకట్టుబడిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం మొరపెట్టిన వెంటనే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. నిశ్చయంగా ఆయన పిల్లలుగా జీవిస్తున్న మనం ఆయనకి ఇష్టంగా బ్రతికి ఆయన దగ్గర నుంచి మనం పొందుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.